మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నో మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ మరియు యోగా థెరపిస్ట్ ఓం ప్రకాష్ వర్ణ గారు. ఎస్ సార్ తో మనం జనరల్ గా ఇలాంటి వీడియోస్ అన్ని చూస్తున్నాం. వెయిట్ లాస్ కి కూడా రకరకాలుగా డిఫరెంట్ డ్రింక్స్ అయితే తయారు చేస్తూ వస్తున్నారు. బట్ సార్ ఎక్కువగా మాటల్లో చెప్పేది ఏంటంటే ఒక్కొక్క బాడీకి ఒక్కొక్కటి సూటబుల్ అవుతుంది అని చెప్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి, అలాగే మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలని చెప్తారు కదా. ఎస్, వెయిట్ లాస్ లో భాగంగానే ఈ రోజు మరొక సూపర్ డ్రింక్ అయితే పరిచయం చేయబోతున్నారు. ఇక్కడ నాకైతే 2 ఇంగ్రీడియంట్స్ కనిపిస్తున్నాయండి. దీని ద్వారా చాలా బెనిఫిట్స్ ఉన్నాయని సార్ తెలియజేశారు. అసలు ఏంటి, ఏ విధంగా బరువు తగ్గుతారు, వీటి ద్వారా ఎలా అనేది సార్ మాటల్లో వినేద్దాం. సార్ నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో బేసిక్ గా అంటే మనం చేసే ప్రతి వీడియోలు కూడా మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మన వ్యూవర్స్ కి విత్ ఇన్ రీచ్ లో ఉండాలి, యాక్సెసిబుల్ లో ఉండాలి అండ్ పాకెట్ ఫ్రెండ్లీగా ఉండాలి అనే మెయిన్ కాన్సెప్ట్స్ తో మనం వీడియోస్ చేస్తుంటాము. సో వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో రైట్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ కొంచెం డైట్ కంట్రోల్ చేస్తూ ఇలాంటి డ్రింక్స్ తీసుకోవడం అంటే 3 కలిపి అమాల్గమేట్ చేస్తున్నట్లయితే మంచి బెనిఫిట్స్ వస్తుంటాయి. సో అందులో అందులో భాగంగా మనం ఈరోజు ఈ అజ్వైన్ అంటే మనకు ఆల్రెడీ చదివినప్పటి నుంచి తెలిసింది ఏంటంటే ఏదైతే పొట్టలో అజీర్తి అంటే ఇండైజెషన్ చేస్తుందో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. రైట్, అలాగే ఫ్యాట్ బర్న్ చేయడానికి సిన్నమోన్ ఉపయోగపడుతుంది. ఈ రెండింటిని కలిపి బిఫోర్ డే నైట్ సోక్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ దీన్ని బాయిల్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ ఒక టీ లాగా ఎంటీ స్టమక్ లో తాగినట్లయితే మీకు చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. సో మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా? వాటర్ యాడ్ చేసేస్తాం సార్. వాము, దాల్చిన చెక్క, బిఫోర్ మనం డిఫరెంట్ వెయిట్ లాసెస్ గురించి సంబంధించిన డ్రింక్స్ అయితే పరిచయం చేసాము. ఇది వాళ్ళ బాడీకి సెట్ అవుతుందా లేదా, సూటబుల్ కాదా, ఎలా చెక్ చేసుకోవచ్చు అంటారు సార్? అంటే బేసిక్ గా కొంచెం హీట్ బాడీ కనుక ఉన్నట్లయితే అవాయిడ్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే అజ్వైన్ అనేది చాలా హీట్ చేస్తుంది. ఆ హీటింగ్ ప్రాసెస్ వల్ల డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి అది ఒకసారి పర్సనల్ గా వాళ్ళ ఇండివిజువల్ మెటబాలిక్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయని ఒకసారి చెక్ చేసుకోండి. సో మన దగ్గర అయితే ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కి వెయిట్ లాస్ కి సెపరేట్ ప్రోగ్రామ్ కి జాయిన్ అవుతుంటారు. సో అంటే వాళ్ళ టైలర్ మేడ్ గా వాళ్ళకి ఎలా అవసరం అనే దాన్ని బట్టి మనం వాళ్ళకి డైట్ తర్వాత యోగా అనేది సజెస్ట్ చేస్తుంటాము. సో ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే మీరు ఏదైనా ఒక సిస్టమ్ మీద బిలీఫ్ ఉండాలి. రైట్, సిస్టమ్ మీద బిలీఫ్ పెట్టుకుని ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి. మిమ్మల్ని మీరు నమ్మిన తర్వాత ఈ సిస్టమ్ అంటే మేము బరువు తగ్గుతాము అని బిలీవ్ చేయాలా సార్? ఎస్, 100%. మేము బరువు తగ్గుతాము అనే కాన్ఫిడెంట్ తో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ముందుకు వెళ్ళాలి అంటారు. ఎస్, అంటే తర్వాత ఇంకో విషయం ఏంటంటే చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే ఆవేశం. అంటే స్టార్టింగ్ లో ఏదో చూసేసి ఏదో చేసేసి చేస్తారు. ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత మళ్ళీ అది మూలపడిపోతుంది అనమాట. సో అలా కాకుండా మీకు మంచి రిజల్ట్స్ రావాలి అంటే మీరు ఏదైతే వెయిట్ ఇప్పుడు మీరు ఫీల్ అవుతున్నారో అది ఓవర్ నైట్ గా మీకు వచ్చింది కాదు. దాన్ని మీరు కొన్ని సంవత్సరాలుగా పెంచి పోషించారు. సో కనీసం ఒక 5-6 ఇయర్స్ కలిపి పోషించినందుకు కనీసం ఒక 6 months అన్న దానికి మీరు వర్క్ చేయాలి. అలా వర్క్ చేసినప్పుడే అప్పుడు మీకు మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి, ఖచ్చితంగా మీరు హెల్దీ వెయిట్ ని గెయిన్ చేస్తారు. సో ఈ మధ్యలో రీసెర్చ్ లో తేలింది ఏంటంటే ఇండియన్స్ లో ఈవెన్ 22 years ఏజ్ నుంచి ఓవర్ వెయిట్ ఒబేసిటీ అనేది స్టార్ట్ అవుతుంది. 22 years ఏజ్ నుంచే. సో ఈ ఏజ్ లో కనుక వాళ్ళు నెగ్లెక్ట్ చేసినట్లయితే అది డౌన్ ద లైన్ అంటే వన్స్ దే రీచ్ 40 ఆ రేజ్ వెళ్ళినప్పుడు ఆ కొలెస్ట్రాల్ అంతా కూడా హార్ట్ చుట్టూ డిపాజిట్ అయ్యి రైట్ హార్ట్ ఇష్యూస్ రావడము అంటే మనం మధ్యలో చూస్తున్నాం చాలా హార్ట్ అటాక్స్ వినిపిస్తున్నాయి, స్టన్స్ వేయించుకుంటూ ఉన్నారు ఇలాంటివి. సో అలాంటివి ఏమి మీకు రాకుండా ఉండాలంటే హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ రైట్ ఇలాంటి హెల్దీ ఫుడ్ తీసుకుంటూ డైలీ యోగా ప్రాణాయామం మెడిటేషన్ చేస్తూ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ని లీడ్ చేస్తూ ఓకే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మంచి స్లీప్. క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ ద స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అట్లీస్ట్ వరస్ట్ కేసులో ఒక 6 hours అన్న స్లీప్ ఉండాలి మినిమం. 6 hours అండ్ దట్ టు క్వాలిటీ స్లీప్. రైట్, ఎటువంటి ఇంటరప్షన్స్ లేకుండా ఎటువంటి బ్రేక్స్ లేకుండా 6 hours క్వాలిటీ స్లీప్ మెయింటైన్ చేస్తూ రైట్ తర్వాత మంచి లైఫ్ స్టైల్ అంటే లైక్ ఎగ్జాంపుల్స్ అంటే లైఫ్ స్టైల్ ఇన్ ద సెన్స్ వాట్ యు కెన్ సే ఎప్పుడు పడితే అప్పుడు బయట ఫుడ్ తినడం, సెమీ కుక్డ్ ఫుడ్స్, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసిన ఫుడ్స్ ఇవన్నీ తినడం. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే అన్నెసరీ ఫ్యాట్ అంతా యాడ్ అయిపోతుంది. సో దాని బదులుగా కొంచెం ఫైబర్ ఎక్కువ ఉండే ఫుడ్ అంటే మీరు ప్రతి మీల్లో ఒక 100% మీల్ కనుక మీరు అనుకున్నట్లయితే దాంట్లో మినిమం ఒక 70%
రా ఫుడ్ అండ్ దట్ టు ఫైబర్ ఉండేట్టు చూసుకోండి. రా యా అంటే మీరు తినడానికి ముందు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 o'clock లంచ్ చేస్తే 12:30 కల్లా ఒక పెద్ద ప్లేట్ నిండా మంచి క్యూకంబర్, క్యారెట్ ఇవన్నీ పెట్టుకొని హ్యాపీగా అవి తినేసి దాని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ అప్పుడు మెయిన్ కోర్స్కి వెళ్ళండి. ఇలా జరగడం వల్ల ఏమవుతుందంటే 2 విషయాలు జరుగుతాయి. ఫస్ట్ ఏంటంటే మన పొట్టలో స్పేస్ తగ్గిపోతుంది. ఆబ్వియస్లీ సార్, అదే టమ్మీ ఫుల్ Right. ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే సైకలాజికల్గా కూడా మేము ఒక తినేసాము అన్న ఫీల్ వస్తుంది. రైట్, సో ఆ ఫీల్ రావడం వల్ల మీ మెయిన్ కోర్స్ ఫుడ్ ఏదైతుందో అది క్వాంటిటీ తగ్గిపోతుంది అన్నమాట. ఓకే సార్. Yeah. సార్ రెండు ఎట్ ఏ టైం తినకూడదా సార్? లేదు, ప్లేట్ లో లేదు, బిఫోర్ మస్ట్ అండ్ ఖచ్చితంగా. షుగర్ రా ఎస్ తీసుకోవాలి. రా తీసుకోవాలి, ఒక హాఫ్ అన్ అవర్ తీసుకొని టైం గ్యాప్ ఇవ్వాలి. వాట్ అబౌట్ ప్రోటీన్ సార్? ప్రోటీన్ కంపల్సరీ అది కూడా ఖచ్చితంగా Protein. ప్రోటీన్ ఖచ్చితంగా 50 grams ప్రోటీన్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఓకే, అండ్ అలాగే హెల్దీ ఫ్యాట్ తీసుకోవాలి. ఫ్యాట్ కూడా 50 grams కంపల్సరీ. సో దీంట్లో మంచి ఫ్యాట్ వచ్చేసి మన ఎందులో? కంట్రీ కౌగి ఫ్యాట్ లో. కంట్రీ కౌ ఘీ, యా గుడ్ ఫ్యాట్. గుడ్ ఓకే. ఫ్యాట్. యా ఇంకా ఏమైనా ఆప్షన్ ఉందా సార్? అదర్ ఘీ కాకుండా, ఘీ కొందరికి మాకు పడదు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి అదర్ ఆప్షన్ ఏదైనా Other ఆయిల్, options అంటే, సెసమీ ఆయిల్స్. సెస్మీ ఆయిల్స్ తీసుకోవచ్చు. okay. తర్వాత ఈవెన్ ప్రోటీన్ విషయానికి వచ్చినట్లయితే మనకు మంచి ప్రోటీన్ సోర్స్ వచ్చేసి పనీర్, లేదు అంటే సీడ్స్, నట్స్, Yes, yes. సీడ్స్ మనం ఒక తీసుకోవచ్చు. వీడియోలో సోయా ఎస్ పంకిన్ సీడ్స్ పనీర్ కూడా చేసి, చెప్పాము. yes, అది yes, కూడా yes. అసలు బెస్ట్ సార్ అది. ఎస్ ఎస్ సో ఇది మనకి చాలా సేపు, ఎంతసేపు సార్ అంటే మనం కలర్ చేంజ్ అవ్వాలా లేకపోతే వాటర్ క్వాంటిటీ తగ్గిపోవాలా? వాటర్ క్వాంటిటీ ఒక 70% కి రావాలి. 70% కి వస్తే అది మంచిగా మరిగిపోయినట్టుగా మంచి హెల్దీ టీ అని చెప్పుకోవచ్చు. సో అంటే చాలా మంది డౌట్ ఏంటంటే ఓన్లీ దీని ద్వారా మాత్రమే వెయిట్ తగ్గిపోగలుగుతామా? ఎన్నో జ్యూస్లు వాడుతున్నాం అంటే మెయిన్ మీరు చెప్పినట్టుగా ఎక్సర్సైజ్ ఉండాలి, Yes. డైట్ కూడా చేయాలి ఖచ్చితంగా ఇది Yes. చేస్తూ. ఎస్ ఖచ్చితంగా డైట్ చేస్తూ, ఎక్సర్సైజ్ చేస్తూ, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పుకున్నాం కదా, క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ ద స్లీప్. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజెస్, అంటే ఆ చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వరకు, రైట్, అసలు ఏజ్తో సంబంధం లేకుండా చాలా మంది అంటే ఇండియాలో ఈ ఇన్సోమ్నియాతో బాధపడుతున్నారు. అవును రైట్, సార్, అది రీసెంట్ గా అది మన కూడా దగ్గర- ఒబేసిటీకి రీజన్ ఖచ్చితంగా అంటున్నారు. ఖచ్చితంగా Mhm. ఖచ్చితంగా రీసెంట్ గా మన దగ్గర ఒక క్లయింట్ జాయిన్ అయ్యారు, 60 years ఏజ్ అనమాట. బేసిక్ గా తనతో అడిగినప్పుడు డీటెయిల్స్ తీసుకున్నప్పుడు తను చెప్పారంటే, అంటే నాకు పెద్దగా టెన్షన్స్, స్ట్రెస్ ఏమీ లేవు, అయినప్పటికీ కూడా అసలు తను నైట్ నిద్రపోవట్లేదు. Okay. యా, సో తనకి ప్రాణాయామాస్, యోగాసనాస్, ముద్రాస్ చేయిస్తూ తనకి ఓడికన్సే తన స్పెషల్ సొల్యూషన్స్ గా స్లీప్ కి సంబంధించి ఈ ఆసనాలు ఉపయోగపడతాయి. ఎస్ ఎస్ ఆసనాస్ ఉపయోగపడతాయి, అవి తనకు చేయిస్తున్నాం అనమాట. సో ఇప్పుడు ఇండియాలో రైట్ ప్రస్తుతం మనకున్న సిచ్యువేషన్స్ లో ఒక 70 to 80% పీపుల్ ఈ ఇన్సామ్నియాతో బాధపడుతున్నారు. ఈ ఇన్సామ్నియాతో బాధపడడానికి అండ్ వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ఒకటి ఓవర్ వెయిట్ ఒకటి, right. అండ్ రెండోది వచ్చేసి ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం. ఎస్, ఫిజికల్ యాక్టివిటీస్, ఓవర్ వెయిట్, మొబైల్ కూడా ఎక్కువ చూడడం కూడా ఒక రీజన్ అని Yes, అంటున్నారు కదా సార్. yes, దాని yes. వల్ల రేస్, బ్లూ రేస్. ఎస్, ఓకే సో మన టీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఓకే సార్, దీని నామకరణం అయితే టీయేనా సార్? సినమాన్ అండ్ వాము టీ. రైట్, ఎస్, Yes. బాగా మరగాల సార్ ఇలా, Yes, మనకి అంతా అలా కూడా కుక్ అవ్వాలి. మరిగితే అప్పుడు దాంట్లో ఉన్న ఎసెన్స్ అన్ని కూడా ఈ వాటర్ లోకి వచ్చేస్తాయి కాబట్టి ఓకే మనం వాటర్ తీసుకోవడం వల్ల ఆ హెల్త్ బెనిఫిట్స్ అని మనకు వస్తాయి అనమాట. సో దాన్ని స్టెయిన్ చేసేదాన్ని తీసుకొని సో సార్ వడగట్టడమేనా సార్? ఎస్ వడగట్టేసి వేడివేడిగా మనం దీన్ని కన్జ్యూమ్ చేయొచ్చు. అరోమా అయితే సూపర్ వస్తుందండి, చాలా ఈజీ అసలు, జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్. దాట్స్ ఇట్. సార్ ఇది ఏ time లో తీసుకోవాలి సార్? యా, మెయిన్ మనం ఎంటీ స్టమక్ లో తీసుకుంటే మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. ఓకే. సో హెల్దీ, టేస్టీ, రైట్. డ్రింకా టీయా సార్? ఏదైనా మార్నింగ్ టైమ్ లో టీగా తాగొచ్చు, కానీ ఎంటీ స్టమక్ తో తీసుకుంటే రిజల్ట్ ఏమైనా బెస్ట్ ఉంటాయి. సో బేసిక్ గా మనం చెప్పుకున్నాం కదా, మనం వేసిన అజ్వైన్ ఏదైతే ఉందో అది డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. సో వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళు బేసిక్ గా ఏంటంటే ఆ లోపల పేరుకుపోయిన ఏదైతే ఫ్యాట్ ఉంటుందో దాన్ని బర్న్ చేసుకోవాలి. సో ఇది బర్న్ చేసుకోవడానికి అజ్వైన్ ఉపయోగపడుతుంది. అలాగే సినమమ్ కూడా ఆ ఫ్యాట్ ని కరిగించడానికి ఉపయోగపడుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీ డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, తర్వాత ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఓకే, ఇన్ఫ్లమేషన్. ఎస్, సో ఒక 30 days మీరు రెగ్యులర్ గా తీసుకొని మీ రెస్పాన్స్ ఎట్లా ఉంది అనేది కామెంట్ లో తెలియజేయండి. డెఫినెట్లీ సార్, ఎందుకంటే మెయిన్ అందరూ ఈజీగా అయిపోవాలి అని ఆలోచిస్తారు. 2 ఇంగ్రీడియంట్స్ మసాలా పెట్టేయడం, తాగేయడం, Yes. మార్నింగ్ ఎంటీ స్టమక్ తో అంటున్నారు. Yes. టీకి ఆల్టర్నేట్ గా కూడా ఇది తీసేసుకోవచ్చు. Yeah. సార్ ఎవరైనా తాగకూడదని వాళ్ళు ఉన్నారు, ఎందుకంటే సినమాన్, థైరాయిడ్ పేషెంట్స్ ఉంటారు, పీసీఓడి, అలా ఏం అజ్వైన్ లేదు, అలా ఏం లేదు ఒకవేళ సార్? ఒంట్లో కనుక వేడి ఎక్కువగా ఉంటే రైట్, ఈ అజ్వైన్ కొంచెం వేడి చేస్తుంది కాబట్టి అలాంటి వాళ్ళు కొంచెం బ్యాక్ స్టెప్ తీసుకోవచ్చు. అదర్వైజ్ అంటే వాళ్ళు కూడా వీక్లీ వన్స్ అలా ట్రై చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. బట్ అదర్వైజ్ మిగతా వాళ్ళంతా కూడా ఎవ్రీడే తీసుకోవచ్చు హ్యాపీగా. సో 30 days మీరు ప్రాక్టీస్ చేసి రెగ్యులర్ గా ఎలా ఉందనేది
రిజల్ట్స్ కామెంట్ లో దీంతో తెలియజేయండి. పాటు డైట్, యోగా యోగా. ఉండాలి అండ్ Yes. మంచి స్లీప్ ఉండాలి. ఇది కన్సిస్టెన్సీగా ఒక 30 డేస్ చూడండి, రిజల్ట్స్ మీరే గమనిస్తారు. Yeah. సార్ ఏంటి సార్ ఇది జనరల్ గా తాగుతున్నాను ఇప్పుడైతే హ్యాపీగా తాగేచ్చు. తాగేస్తున్నాను సార్, ఎందుకంటే సాల్ట్ కానీ లెమన్ కానీ ఏమి యాడ్ చేయలేదు. వావ్, చాలా లైట్ గా ఉంది లైట్ గా అసలు. ఉంది, వెరైటీ టేస్ట్ ఉంది, మ్మ్. టంగ్ యాక్సెప్ట్ చేస్తుంది. సో ఒకవేళ మీకు Wow. ఆన్లైన్ ఆఫ్లైన్ యోగా క్లాసెస్ కావాలంటే స్క్రీన్ పైన అయితే నంబర్ స్క్రోల్ అవుతుందో దానికి కాంటాక్ట్ చేసి మీరు క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు. బట్ ప్రొవైడెడ్ మీరు కమిటెడ్ అయితే మాత్రమే స్టెప్ తీసుకోండి. చూసారా సార్ మాట్లాడుతున్నా, నేను తాగుతున్నా, అంత టేస్టీగా ఉందండి. అసలు తాగేయొచ్చు, ఒక గ్లాస్ టీ హ్యాపీగా కప్ లో తాగొచ్చు హ్యాపీగా అండ్ ఫుల్ గా తాగొచ్చు. ఇలా గ్లాస్ కూడా తాగొచ్చు. బట్ సార్ చూసారు కదా అండి, ఏంటంటే కన్సిస్టెన్సీ ఖచ్చితంగా ఉంటే రిజల్ట్ డెఫినెట్ గా ఉంటుంది అని తెలియజేశారు. సార్ పౌడర్ చేసి పెట్టుకోవచ్చా సార్? ఎందుకంటే దానికంటే దానివల్ల మళ్ళీ బెనిఫిట్స్ ఉండవండి. బెనిఫిట్స్ ఉండవు, ఎందుకంటే అది ఫామ్ మారిపోతుంది కదా, నేచురల్ ఫామ్ లో తీసుకుంటే బెటర్ అనమాట. మీకు పెద్ద ఇబ్బంది ఏం లేదు, అదైనా ఇదైనా ప్రాసెస్ ఇదేనా? సేమ్ కాబట్టి మ్మ్. పెద్ద ఇబ్బంది ఏం లేదు. కాబట్టి డైరెక్ట్ గా ఇలా కన్జ్యూమ్ చేస్తేనే చేసుకోవడం బెటర్. బెటర్. ఎస్. సో ఎస్, చూసారు కదా సార్ కూడా చూడండి, ఇందాక సార్ మాట్లాడేటప్పుడు నేను తాగాను, మాట్లాడుతున్నాను సార్ తాగాను, అంత టేస్టీగా ఉంది. అసలు చాలా చాలా బాగుందండి, మీరు డెఫినెట్ గా ట్రై చేయండి. ఫ్లేవర్ కూడా చాలా ఫ్లేవర్ బాగుంది, అలా తాగాలి అనిపిస్తుంది. కొన్ని కషాయాలు తాగలేము కదా, ఇది డెఫినెట్ గా ట్రై చేసేయండి, మీ లిస్ట్ లో యాడ్ చేసుకోండి, రిజల్ట్ ని గమనించండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అండ్ టేక్ కేర్, నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.